టెక్నాలజీ పేరుతో నింగిలోకి పంపుతున్న రాకెట్లు మన పాలిట శాపంగా మారుతున్నాయా? మరో గ్రహంలో మనిషి మనుగడ కోసం ఆలోచిస్తుంటే ఉన్న చోటే మనకు ప్రమాదంగా మారనుందా? అంతరిక్షంలోనే ఇళ్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో భూమిపై బతకడమే కష్టంగా మారనుందా? అవును, పలు అధ్యయనాలు అవే చెబుతున్నాయి. మానవాళికి సేఫ్గా ఉన్న ల్యాండ్ను మనమే డేంజర్గా మార్చుకుంటున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో మనం చేస్తున్న రాకెట్ ప్రయోగాలు మనకు ప్రమాదంగా కూడా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాకెట్ ప్రయోగాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న రాకెట్ ప్రయోగాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఓజోన్ పొర భూమిపై జీవాన్ని హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తోంది. మనుషులపై రేడియేషన్ ప్రభావం పడకుండా కాపాడుతోంది. కానీ ఇప్పుడు ఆ ఓజోన్ పొర రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. నింగిలోకి దూసుకువెళ్లే ఈ రాకెట్లు భూమిని కాపాడే ఓజోన్ పొర పునరుద్ధరణకు ఆటంకం కలిగిస్తోందని ఇటీవల రీసెర్చ్లో తేలింది. అంతరిక్షంలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన శిథిలాలు ఎక్కువయ్యాయి. 2019లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 97 రాకెట్ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. కానీ 2024 నాటికి ఈ సంఖ్య 258కి పెరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇవి ఓజోన్ పొర పునరుద్ధరణకు ఆటంకంగా మారుతున్నాయి. ఓజోన్ పొరకు జరిగిన డ్యామేజ్ను దానంతట అదే రికవరీ చేసుకుంటుంది. కానీ వరుసగా జరిగే రాకెట్ ప్రయోగాల వల్ల అంత సమయం లేక పునరుద్ధరణ సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం కంట్రోల్ చేయలేని ఈ రాకెట్ ఉద్గారాలు ఓజోన్ పొర పునరుద్ధరణను మరింత ఆలస్యం చేస్తున్నాయి. రాకెట్ ఉద్గారాలను పర్యవేక్షించడం, క్లోరిన్ పొగను ఉత్పత్తి చేసే ఇంధనాలను రాకెట్ ప్రయోగాల్లో తగ్గించడం వల్ల ఈ సమస్యను నియంత్రించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇస్రో ఇప్పుడు